హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసిందిరా. ఏంద్రా ఈ నస అనుకుంటున్నారు. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదబ్బా. ప్లీజ్ లైక్ చేయండి. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిందిలే బిగ్ బాస్, ఇంకా టెన్షన్ పడొద్దు. ఎవరు గెలిచినా టెన్షన్ పడకండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అంతా బిగ్ బాస్ మాయ. బిగ్ బాస్ చేతిలో ఉంది. ఎన్ని ట్విస్టులైనా జరగచ్చు. కళ్యాణే విన్నరు, తనూజానే విన్నరు అని అనుకోవడానికే లేదు ఈ సీజన్. లాస్ట్లో ఎన్ని ట్విస్ట్లైనా ఉండొచ్చు. మనకి ఓటింగ్ పోల్స్ ప్రకారం ఇప్పటివరకు బిగ్ బాస్, నిన్న వీడియోలో కూడా అదే చెప్పాను నేను, ఈరోజు వీడియోలో కూడా అదే చెప్తున్నా, పోల్స్ ప్రకారమే విన్నర్ అయ్యారు. యూట్యూబ్ పోల్స్ ఎక్కువగా మ్యానిపులేట్ చెయ్యలేరు. చేయడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆడొచ్చే 50 లక్షల ప్రైజ్ మనీతో ఎవ్వడు యూట్యూబ్ పోల్స్ మ్యానిపులేట్ చేయలేరు. కొంతమంది రివ్యూవర్స్ మీద నిందలేస్తున్నారు, ఇలా మ్యానిపులేట్ చేయించారు యూట్యూబ్ పోల్స్, అలా చేయించారు అని. కానీ యూట్యూబ్ పోల్స్లో మీకు ఇంత ముందు కూడా వీడియోలో చెప్పాను నేను, మ్యానిపులేట్ ఎక్కువగా చెయ్యలేరు. సరే ఒక్కళ్ళు పోల్ చేశారు అనుకుందాం, ఒక రివ్యూవర్ మీద నిందలేస్తున్నారు, తనేదో యూట్యూబ్ పోల్స్ మ్యానిపులేట్ చేయించాడు. తన పోల్లో చేయించగలడు కానీ అవతల పోల్స్లో మ్యానిపులేట్ చేయించలేడుగా. ఇప్పుడు ఎలిమినేషన్ ఎలా జరిగింది? యూట్యూబ్ పోల్స్లో లాగానే 5th ప్లేస్లో సంజనా గారు వచ్చింది, 4th ప్లేస్లో ఇమాన్యుల్ వచ్చిండు, 3rd ప్లేస్లో డెమాన్ ఉన్నాడు. అంతే ఉన్నాయి కదా ఓటింగ్ పోల్స్, ఎక్కడ చూసినా అదే ఉన్నాయి. ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా ఒక 3rd 4th ప్లేస్లలో, కానీ మిగతా అన్నీ అలాగే జరిగాయి కదా. ఇన్ని సీజన్లో అలా ఉన్నోళ్ళే విన్నర్స్ అయ్యారు కదా. ఎందుకు చేస్తారు మ్యానిపులేట్? అవసరమే ఉంది? ఇప్పుడు రివ్యూవర్స్ చెప్పినంత మాత్రాన ఓట్స్ వీళ్ళు చెప్పారు కదా అని ఓట్లు వేయరు కదా అబ్బా. చాలామంది వేస్తారా? ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు, ఆల్రెడీ వాళ్ళకి కనెక్ట్ అయి ఉంటారు. మనం ఎంత భజన చేసినా ఓట్స్ వేసేవాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్కి వేసుకుంటారు, కానీ చెప్పినంత మాత్రాన మ్యానిపులేట్ అయ్యి ఓట్స్ వేసే వాళ్ళు ఎంతమంది? ఒక 5% కూడా ఉండరు అసలు. దానికి మ్యానిపులేట్ ఏముంది? రివ్యూవర్స్ మీద నిందలేయడం ఏంటి? ఫస్ట్లో కామనర్స్ని తిట్టిందే రివ్యూవర్స్. మీరు చూడండి, ఎవరు తమ్నైల్, ఏ రివ్యూవర్ తమ్నైల్స్ అయినా కామనర్స్ మీద నెగిటివ్ తమ్నైల్స్ పెట్టి తిట్టిందే రివ్యూవర్స్. అలాంటిది ఎవరు ఎక్కువ సపోర్ట్ చేశారు చెప్పండి? తనూజాకే బిగ్ బాస్ టీమ్ ఎక్కువ సపోర్ట్ చేసింది. అన్నపూర్ణ ప్రోడక్ట్లో పనిచేసిందని అదని ఇదని. తను నిజం కాదా అది? వాళ్ళు ప్యాంపరింగ్ చేయలేదా తనూజాని? ఫస్ట్లో 2 వీక్స్ గేమ్. నిజాలు చెప్తే ఫ్యాన్స్కి నచ్చదు, కోపంగా ఉంటుంది, కానీ నిజాలు చెప్తాను నేను ఇప్పుడు. వీడియోనైతే ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి. ప్యాంపరింగ్ చేసింది ఎవరిని? తనూజానా కళ్యాణ్ని చేశారా? ఏదో కళ్యాణ్ని సపోర్ట్ చేస్తుంది బిగ్ బాస్ టీం అంటున్నారు, కానీ పవరస్త్ర గెలిచినప్పుడు మాధురి గారు సంచాలకుగా ఉన్నప్పుడు అసలు ఆమె సరిగా ఫజిల్ పెట్టిందా? అయినా ఇప్పించారు కదా. అదే మరి డెమాన్ కెప్టెన్ అయినప్పుడు సరిగ్గా చేయలేదని, సంచాలక్ ఫెయిల్ అయిందని మళ్ళీ టాస్క్ పెట్టి డెమాన్ గెలిచిండు కదా. మరి అలా ఎందుకు చేయలేదు? అది పవర్ అస్త్ర, ఒక మనిషిని సేవ్ చేసే అస్త్ర ఇప్పించారు, అవునా కాదా? ఎవరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు, ఎవరికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు? నాగార్జున గారు ఎప్పుడైనా తనూజాని కోపడ్డారా? మాట్లాడుతున్నారు ఎందుకు? నెగిటివ్ చేయను. ఇప్పుడు నేను నెగిటివ్ అయిపోయింది ఓటింగ్. నేను ఏం చెప్పినా ఎవరు చేసేది ఏమి లేదు. ఇప్పుడు ఓటింగ్ వేస్తారా నేను చెప్పినంత మాత్రాన? ఎందుకు వేస్తారండి? ఎవరికి ఇష్టమైన వాళ్ళ ఆట చూసి వాళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటు వేసుకుంటారు, అంతేగాని ఇప్పుడు రివ్యూవర్స్ సపోర్ట్ చేశారని రివ్యూవర్స్ మీద పడి ఆడవడం ఎందుకు? అసలు ఇంకా విన్నర్ డిసైడే కాలేదు. ఆడ విన్నర్ అనౌన్స్మెంటే జరగలేదు. కొంతమంది తనూజా విన్నరే అంటున్నారు, మరి తనూజానే విన్నర్ అంటున్నారు. మరి బిగ్ బాస్ టీం ఇప్పుడు బయట చాలా రూమర్స్ వచ్చినాయి. అన్నపూర్ణ ప్రోడక్ట్ అని తనూజాని విన్నర్ని చేయాలనుకుంటున్నారు చెప్తున్నారు. ఏ పోల్లో చూసినా కళ్యాణ్ ఓటింగ్లో టాప్లో ఉన్నాడు. మరి ఇప్పుడు బిగ్ బాస్ టీము కళ్యాణ్ని కాదని తనూజాని విన్నర్ అని చెప్తున్నారు కదా బయట. బిగ్ బాస్ అయితే ఇంక అనౌన్స్ చేయలేదు, కానీ మరి ఇంకా వాళ్ళు సపోర్ట్ చేసినట్టే కదా. మరి అట్లా అనుకోవాలా చెప్పండి? ఇప్పుడు తనూజాకే విన్నర్ని చేశారనుకోండి, ఆమెకు ఓటింగ్ తక్కువ ఉన్నా కూడా ఉన్న ప్రొడక్షన్లో పనిచేసింది కాబట్టి బిగ్ బాస్ టీం ఆమెను గెలిపించిందని అనుకోవచ్చా చెప్పండి? అనుకోవచ్చా? మరి ఎందుకు అంత బ్లేమ్ చేస్తున్నారు రివ్యూవర్స్ మీద? ఒక రివ్యూవర్ సపోర్ట్ చేసిందని ఆమె మీద పడి ఏడుస్తున్నారు. మరి ఎంతమంది రివ్యూవర్స్ కళ్యాణ్ మీద ఎంత విషంగా ఎక్కారు? ఒకళ్ళు అయితే డైరెక్ట్ పోస్ట్లే పెట్టారు. నాకు నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసుకోవడానికి వద్దనడానికి మీరెవరండి? కాదనలేం కదా, సపోర్ట్ చేసుకోవచ్చు, కానీ ఇంకొకళ్ళని తిట్టకూడదు, అవతల వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. కానీ ఒక రివ్యూవర్ కంప్లీట్గా
అవతలోళ్ళ మీద అసలు సైనికుడే కాదని ఒక ఆయన రివ్యూరు, కళ్యాణ్ మీద గుంట నక్కని అదని ఇదని ఎన్ని పోస్టులు పెట్టారు నేను అనేది ఏంటంటే సపోర్ట్ చేసుకుంటే చేసుకుంటారు, లాస్ట్కి వచ్చింది కాబట్టి ఒక మనలో ఒక కామనర్ పోయింది కాబట్టి లాస్ట్లో కొంచెం ఏమన్నా సపోర్ట్ చేసుకుంటే తప్పేం లేదు. కానీ దానికి అవతలోళ్ళని బ్లేమ్ చేయడం తప్పు అనేది నా పాయింట్. అవతలోళ్ళని అయితే నెగిటివ్ చేయకుండా సపోర్ట్ చేసుకుంటే ఎవడి ఇష్టం వాళ్ళదబ్బా, తప్పే ఉంది. కానీ రివ్యూవర్స్ మీద పడి ఏడుస్తారు వాళ్ళు చేసినంత మాత్రాన. ఇప్పుడు రివ్యూవర్స్ భజన చేస్తున్నారు అంత భజన చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఓట్లు అయితే వినే ఆడియన్స్ వెయ్యరు కదా, ఓట్లు వేయించలేరు కదా రివ్యూవర్స్. ఓట్లు జనాలు వేస్తేనే వాళ్ళు గెలిచేది. ఎందుకు అంత ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ తో వచ్చిన తనూజాకి తిరిగే లేదు 10 వారాల దాకా, అసలు ఆమె టాప్ లో ఉంది. అంత నమ్మకం, ఆమె గేమ్ బాగా ఆడిందని నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు భయపడుతున్నారు? గెలుస్తుంది కదా, ఓట్లు ఎక్కువ పడితే. ఓడి గెలిస్తే మనకు వచ్చేది ఏముంది అక్కడ? కాకపోతే మనలో ఒకడు పోయిండు, పిల్లోడు 0 బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిండని జాలిపడే వాళ్ళు టైం నిఖిల్ని గెలిపిలేదా? మన తెలుగోడు కాకపోయినా మన ఆడియన్స్ అంటే రివ్యూవర్స్ చెప్పి భజన చేస్తే గెలిచిండా? అంతకుముందు పల్లవి ప్రశాంత్ గెలవలేదా? రివ్యూవర్స్ భజన చేస్తే గెలిచారా? ఓట్లు పడితే గెలిచారా? అంతకుముందు రేవంత్, శ్రీహాన్ వీళ్ళందరూ గెలవలేదా? ఎందుకట్లా? అంతకుముందు గెలిచిన వాళ్ళందరూ ఇప్పుడు అభిజిత్కి భజన చేస్తే రివ్యూవర్స్ గెలిచిండా? సన్నీ రివ్యూవర్స్ భజన చేస్తే గెలిచిండా? మరి రివ్యూవర్స్ భజన చేసినంత మాత్రాన గెలిచే ఆప్షన్ ఉంటే అందరు పోయి రివ్యూవర్స్నే పట్టుకుంటారు, అబ్బా మమ్మల్ని గెలిపించండి అని. ఇక పిఆర్లతోని వాళ్ళ ఫ్యాన్ బేస్తోని నమ్మకం లేకుండా పోయి రివ్యూవర్లనే పట్టుకుంటారు, మమ్మల్ని గెలిపించండి మీ చేతిలోనే అంత ఉందని. అలా జరుగుద్దా చెప్పండి అనమాట. ఇక నా అభిప్రాయం అయితే అది ఫ్రెండ్స్. నేనైతే ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోవట్లేదు. ఎవరు గెలిచినా మనకు వచ్చేది ఏం ఉండదు, ఒరిగేది ఏం ఉండదు. వాళ్ళు బాగానే ఉన్నారు లోపల, మళ్ళీ వాళ్ళిద్దరు లోపలే ఉన్నారు, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. బయటే ఈ ఫైటింగులు తప్ప వాళ్ళు ఓడిపోతే వీళ్ళ మీద బ్లేమ్, వీళ్ళు ఓడిపోతే వాళ్ళ మీద బ్లేమ్ వేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరు గెలిచినా ఎవరు చేయాల్సిన ఓటు వేయటం కాబట్టి వాళ్ళకి ఎవరు చేయాల్సిన సపోర్టు వాళ్ళు చేశారు. మన చేతనైనంత సాయం చేసినాం అనుకోవడమే. అక్కడ గెలుపు ఓటములు అనేది కొంచెం అటు ఇటు ఓటింగ్తోనే జరగవచ్చు. దానికి మీరు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర చాలా స్ట్రిక్ట్గా పెట్టారు. పల్లవి ప్రశాంత్ గెలిచినప్పుడు ఎంత చికాకులు అయినాయి, వాళ్ళ కార్లు అద్దాలు పగలగొట్టి అంత చికా చేశారు. అలా ఎవరు చేయకండి, జైలుకు పోతారు, మీ ఫ్యూచర్ నాశనం అయింది. వాళ్ళు బాగానే ఉంటారు, అలాంటి ఏం చెయ్యకండి. అసలు అక్కడికి వెళ్ళకండి. ఆడికి వెళ్ళిన వాళ్ళని చాలా డేగ కన్నేసి ఉంచారు పోలీసులు. ఈసారి చాలా స్ట్రిక్ట్గా పెట్టుకున్నారు పోలీసుల్ని వాళ్ళు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు బాగానే ఉంటారు, మనకు వచ్చి పోయి ఒరిగేది ఏముండదు, మన ఫ్యూచర్స్ పాడైతాయి అనమాట. అలాంటి ఏం చేయకండి. మంచి సజెషన్ అనుకోండి. ఎందుకంటే అలా పోయి వాళ్ళు బాగుంటారు కానీ మన ఫ్యూచర్ లాగం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా అభిప్రాయం. ఇక నిన్న చూశారు కదా, వాళ్ళు ఒకరికొకళ్ళు ఎవరికి కప్పు వచ్చినా పర్లేదు అన్నట్టున్నారు అక్కడ వాళ్ళిద్దరు కూడా. ఆమె ఫస్ట్ నుండే మన ఓనర్స్ టెనెట్స్ ఉన్నప్పుడే నాకు ఈ అబ్బాయి మీద ఎందుకు ఇంత బ్లేమ్ వేస్తున్నారు, ఈ అబ్బాయి మంచోడు కానీ తనూజాకి అప్పటి నుండే మంచి అభిప్రాయం ఉందంట. అది నేను ఇప్పటివరకు చెప్పలేదని తనూజ చెప్పడం, నా గేమ్ని సరిదిద్దింది తనే అని వాళ్ళు బాగానే ఉన్నారు. మనం ఎందుకు కొట్టుకొని చావడం? ఎవరికి వచ్చినా వాళ్ళు బాగానే ఉంటారు. అదే అనమాట. ఇక ఇమాన్యుయల్ విషయానికి వస్తే పాపం ఇమాన్యుయల్ అనిపించింది. ఎందుకంటే బాగా కామెడీ చేసిండు, 100% గేమ్లు ఆడిండు. కానీ జనాలకి కనెక్ట్ అయినోడే గెలుస్తాడు. గేమ్స్ ఇవన్నీ చూడరు ఆడియన్స్. జనాలకు కనెక్ట్ ఎట్లా అయ్యాలి? నామినేషన్లోకి రాకపోవడం ఇమాన్యుయల్ బ్యాడు. అలాగే సేఫ్ గేమ్ ఆడిండు. ఎందుకంటే నామినేషన్స్ నేను చెయ్యొద్దని లేదుగా అంటండి, కానీ ఎవరితో రైవల్రీ లేకపోవడం వల్ల నామినేషన్ చేయలేదు, వాళ్ళందరితో మంచిగా ఉండడం వల్ల. అదే రైవల్రీ పెట్టుకొని ఉంటే తనూజాను ఒకసారి నామినేషన్ పాయింట్స్లో అడిగిండు చూడు, అదే రైవల్రీ కొనసాగించు. భయపడిపోయిండు ఆ అబ్బాయి. బిగ్ బాస్ టీం కూడా అట్లనే చేశారబ్బా, రైవల్రీ అనేది లేకుండా చేశారు ఈ సీజన్లో. అసలు వరస్ట్కే వరస్ట్. ఎందుకంటే తనూజాతో ఎవరు రైవల్రీ పెట్టుకున్నా, ఎవరితో ఎవరు వీకెండ్ వచ్చేసరికి వాళ్ళు క్లాస్ బీగడం, వాళ్ళు ఎలిమినేట్ అయిపోతుంటే ఎవడు భయపడతారు కదా. ఇప్పుడు కళ్యాణ్ కూడా అదే స్టేజ్లో ఉంటాడు. నా
ఫస్ట్ కామనర్స్ ఎలా బ్యాడ్ అయ్యారు, అలా అరవడం వల్ల, అనవసరంగా అరుపులు కేకలు చేయడం వల్లే కదా వెళ్ళిపోయారనే ఆ అబ్బాయి కూడా ఉంటుంది. అందుకే కామ్ అయిపోయింది. ఆ అబ్బాయి కూడా ఎక్కువ ఎక్కడో ఒకసారి బరస్ట్ అయ్యి ఇదయింది తప్ప రైవలరీ అనేది ఈ సీజన్లో లేదు అసలు. విన్నర్ రన్నర్ అంటే ఎంత రైవలరీ, గౌతమ్ నిఖిల్కి ఎంత రైవలరీ ఉండేది, ఆ షణ్ముఖ్ సన్నీకి ఎంత రైవలరీ ఉండేది, అభిజిత్కి నిఖిల్కి అఖిల్కి ఎంత రైవలరీ ఉండేది, బిందు మాధవ్ అఖిల్కి ఎంత రైవలరీ ఉండేది. ఈ సీజన్లో రైవలరీయే లేదు. విన్నర్ రన్నర్ ప్లేస్లో ఉన్నోళ్ళు చాలా కూల్ అండ్ కామ్గా ఉన్నారు. ఆ రైవలరీ లేకపోవడం వల్లే ఇమాన్యుయల్కి దెబ్బేసిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తను రైవలరీ పెట్టుకొని ఉండి ఎవడు తప్పుంటే వాడిది ముఖం మీద చెప్తే సేఫ్ లేకుండా నువ్విలా అని నామినేషన్లో తన్ను కూడా వేసేవాళ్ళు, నామినేషన్లోకి వచ్చేవాడు. ఇది పొరపాటు జరగపోయేది. ఇంకా 4th ప్లేస్లో ఉన్నప్పుడు సూట్ కేసు పెట్టకపోతే అది బిగ్ బాస్ టీం తప్పే. ఎందుకంటే ఇమాన్యుయల్ 4th ప్లేస్లో ఎలిమినేట్ అవుతాడని బిగ్ బాస్ టీంకి తెలుసు. మరి పెట్టారా లేదా అనేది మనకు సరి అయిన ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ పెట్టినా ఇమాన్యుయల్ తీసుకోకపోతే అది ఇమాన్యుయల్ తప్పే అయింది. కానీ మనం బాధపడాల్సింది ఏం లేదు. ఇమాన్యుయల్కి మంచి ఫ్యూచర్ ఉంది. శివాజీ గారు నిన్న వచ్చారు చూసావా, వాళ్ళ సినిమాలో కూడా యాక్ట్ చేసిండట. సినిమాలో ఆఫర్స్ వస్తాయి వాళ్ళకి, కమెడియన్ కాబట్టి. చాలామందికి రాలే ఇంతకుముందు. అలాగే తనకి స్టార్మాలో వర్క్ ఇస్తారు. ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎంతకంటే ఎక్కువే సంపాదించుకుంటాడు తనైతే. దాని గురించి బాధపడాల్సింది ఏం లేదు. ఒక కామనర్స్కే మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళకి సినిమాల్లో కానీ వాటిలో కానీ ఆపర్చునిటీస్ వస్తాయా రావా అంటేది డౌట్. ఇమాన్యుయల్ అయితే బాగా ఏడ్చిండట, వాళ్ళ మమ్మీ కూడా బాగా ఏడ్చారంట. తనకి తెలుసు కదా పొజిషను, అంటే తెలుసు, అప్పటికప్పుడు హింట్ వచ్చిందేమో కానీ నేను గెలుస్తా అనే ఇదిలో ఉన్నాడు కదా. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కూడా తన సెకండ్ పొజిషన్లో ఫస్ట్ పొజిషన్లో పెట్టేసరికి తను బాగా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నాడు. నేనే విన్నర్ రన్నర్ ప్లేస్లో ఉంటా అని. తనుజ విన్నరు నేను రన్నర్ అనే ఇదిలో ఉండుంటారేమో అని నేను అనుకుంటున్నా. ఈ కళ్యాణ్ డెమాన్ ఈ ప్లేస్కి వస్తారు, వాళ్ళకంటే నేను తక్కువలో ఎలిమినేట్ అయిపోతా అని అనుకోని ఉండడు నాకు తెలిసి. అందువల్ల అవుట్ అయ్యి ఏడ్చిండనమాట. ఇక థర్డ్ ప్లేస్లో అయితే డెమాన్ చాలా అదృష్టవంతుడు, లక్కీ పర్సన్ అనుకోవాలి. థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. కంపల్సరీ సూట్ కేస్ ఆఫర్ అయితే చేస్తారు. తను 15 lakhs వరకు హైయెస్ట్ పెడతారని నేను అనుకుంటున్నా. 15 పెడతారో 20 పెడతారో. తీసుకొని రావడం చాలా బెస్ట్ డెమాన్కి. తను కూడా ఫస్ట్ నుండి లాస్ట్ 2 weeksలో మంచి ఎపిసోడ్స్ పడ్డాయి, పాజిటివ్ ఎపిసోడ్స్. రీతు పోయిన దగ్గర నుండి. అందువల్ల ఓటింగ్ కాస్త 3rd-కి 4th-కి గట్టి, థర్డ్ ప్లేస్కే మెయిన్ థర్డ్ ప్లేస్లోకి గట్టి పోటీ అయితే జరిగింది. డెమాన్ని ఆ థర్డ్ ప్లేస్లో పెడితే తనకి సూట్ కేసు అయిన వస్తుంది అని చాలామంది ఆడియన్స్ అనుకున్నారు. వాళ్ళ నాన్న ఫాదర్ ట్రీట్మెంట్కి డబ్బులు అవసరం పడతాయి, వాళ్ళకి సొంత ఇల్లు లేదని కూడా ఆలోచించిన వాళ్ళు ఉంటారు. వెరీ గుడ్, మంచిది. సూట్ కేసు తీసుకొని రావడం డెమాన్ చాలా మంచిది అనమాట. ఇక ఫస్ట్ 1 or 2 ప్లేస్లో ఉన్న వాళ్ళకి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి. మనం ఆ ఎపిసోడ్ ఈరోజు సాయంత్రం 8:30కి కానీ విన్నర్ ఎవరో తెలియదు. ఎందుకంటే గంట ముందు అక్కడ షూట్ అయింది కాబట్టి అప్పటి వరకు ఎవరు ఏం చెప్పినా కూడా అది నేనైతే నమ్మట్లేదు. మీరు నమ్మితే మీ ఇష్టం, అది నేను చెప్పలేను. ఎందుకంటే బిగ్ బాస్ టీం కూడా ఈసారి రాంగ్ అప్డేట్స్ ఇస్తుందంట. ఆ ఉత్కంఠ ఉండాలి కదా ఆడియన్స్లో, టీఆర్పీ పెంచుకోవడానికి, ఎవరు గెలుస్తారని చెప్పుకోవడానికి అలా మెయింటైన్ చేస్తున్నారని ఒక టాకు కూడా ఉంది. ఎవరు చెప్పలేని స్థితి అంట. కొంతమంది విన్నర్ కళ్యాణ్ అంటే, కొంతమంది తనుజ కళ్యాణ్ అదే విన్నర్ అని చెప్తున్నారంట. మరి ఇంక మనమైతే చెప్పలేం. ఎవరు చెప్పినా కూడా అది ఇంకా లాస్ట్కి మనం చూడడం, రాత్రి 8:30కి చూడడం తప్ప చేసేది ఏం లేదు. చాలామంది గెస్ట్లు వెళ్ళారు. ఫ్రాంక్ ఎలిమినేషన్ చేశారు. 5th ప్లేస్లో సంజన అని కాకుండా కళ్యాణ్ని శ్రీకాంత్ గారు ఫేక్ చేశారు, ఫ్రాంక్ చేశారంట. ఇంకా చాలామంది గెస్ట్లు వచ్చారు. మంగ్లీ వచ్చింది నిన్న, మీకు అప్డేట్ చేశా కదా. ఆ శ్రీకాంత్ గారు వచ్చారు, వాళ్ళ అబ్బాయి సినిమా ప్రమోషన్ కోసం రవితేజ వచ్చారు. గెస్ట్ మాత్రం వెంకటేష్ అని అంటున్నారు, వెంకటేష్ గారు వస్తున్నారని. వెంకటేష్ గారే, చిరంజీవి గారు రావట్లేదు. అలాగే ప్రభాస్, అసలు ఆయన ఫ్యాన్ ఇండియా, వరల్డ్ వైజ్ ఫ్యాన్ ఇండియా స్టార్, ఆయనే వస్తారు. చిరంజీవి గారికి అంత టైం ఉంటుందా గెస్ట్కి రావడానికి తెలియదు. వాళ్ళైతే రావట్లేదని అయితే సమాచారం. వెంకటేష్ గారే వస్తున్నారని అని సమాచారం ఉంది. మరి తెలీదు లాస్ట్ మినిట్లో ఏమైనా జరుగుద్ది. ఇంకా టైం ఉంది కాబట్టి, ఇంకా షూట్ కాలేదు. ముగ్గురైతే హౌస్లోనే ఉన్నారు. డెమాను, 2 కామనర్స్, ఒక సెలబ్రిటీ, ముగ్గురు. 2 కామనర్స్ అక్కడి వరకు వెళ్ళడం, ఆ స్టేజ్ వరకు వెళ్ళడం, వాళ్ళకు ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, వాళ్ళకు ఒక ఇది ఉంటుంది, వాళ్ళతో పాటు పోటీ పడి ఆడదాకా వెళ్ళారంటే చాలా గ్రేట్. కామనర్స్ని ఆడియన్స్ గుండెల్లో పెట్టుకున్నారని అనుకోవచ్చు.
ఇక ఎవరు గెలిచినా ఏం ఫీల్ అవ్వకండి, బాధపడకండి. మరి మన పోల్స్ ప్రకారమే, ఓటింగ్ ప్రకారమే గెలిపిస్తారా లేదా, లేకపోతే ఇద్దరికి న్యాయం చేసి వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు కాబట్టి ఒకళ్ళు డబ్బులు తీసుకొని ఒకళ్ళు కప్పు తీసుకుంటారా? ఏం జరిగినా బాధపడకండి అబ్బా. మనం చేసే ప్రయత్నం మనం చేసినాం, ఓట్లు వేసి వాళ్ళకి చేయాల్సిన హెల్ప్ చేసినాం, అంతకు మించి ఏం చేయలేం కదా. ఇక అంతే అనుకొని ఊరుకోండి. ఇది నా అభిప్రాయం. ఈరోజు జరిగే ఇంకా షూట్ అయితే కాలేదు, విన్నర్ ఎవరో తెలిసిపోలేదు. థర్డ్ ప్లేస్లో 3 హౌస్లో ఉన్నారు. మీరు ఎవరు చెప్పినా కూడా ఒక అంచనా ప్రకారం, ఒక గేస్ ప్రకారం చెప్పటమే కానీ విన్నర్ రన్నర్ ఇంతవరకు ఇంకా డిసైడ్ కాలేదు. నా అభిప్రాయం ఏంటంటే, నా ఒపీనియన్ మాత్రమే. ఇలా చేస్తారు చెయ్యరని నేను చెప్పట్లేదు. బిగ్ బాస్ టీమ్ కామనర్స్, మీరు ఒక అగ్ని పరీక్ష షో పెట్టి వాళ్ళని కామనర్స్ తీసుకున్నారు కదా, వాళ్ళు లేని ఫ్యామిలీ వాళ్ళకి వారానికి 70,000. ఇప్పుడు తనూజ, ఇమాన్యుయల్ వీళ్ళందరికీ కూడా వారానికి 2.5 లక్షలు. వాళ్ళ దాంట్లో వీళ్ళది పావులా వంతు కూడా లేదు. కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నా. న్యాయం చేయాలి. ఒకళ్ళు ఇప్పుడు క్యాష్ 50 లక్షలు ఉన్నాయి, ఒక 20 25 డెమాన్కి ఇచ్చేసి, ఒక 25 20 మన 30 మన కళ్యాణ్కి ఇచ్చేసి ట్రోఫీ అండ్ కారు మన తనుజాకి ఇచ్చేస్తే అసలు ఏ సమస్య ఉండదు. ట్రోఫీ ఏం చేసుకుంటారండి, తీసుకెళ్ళి షోకేస్లో పెట్టుకోవడం తప్ప. అమ్మాయి కార్ వస్తుంది, రెమ్యునరేషన్ మంచిగా 35 లక్షల దాకా రెమ్యునరేషన్ వచ్చింది. కాబట్టి కళ్యాణ్కి 70,000 అంటే 15 వారాలైనా కూడా 8 లక్షల చిల్లర అంటే మన అవి బోను ట్యాక్స్లు అవి ఇవి బోను 7 లక్షలే చేతికి వచ్చేది. కానీ ఆ అబ్బాయికి ఇట్లా న్యాయం చేస్తే ఒక 20-25 లక్షలు ఆ అబ్బాయికి కూడా ఇప్పిస్తే కాస్త ఒక 20 లక్షలు డెమాన్కి, ఒక 20 లక్షలు కళ్యాణ్, 10 లక్షలు మన 10 లక్షలు 5 లక్షలు తనూజాకి ఇచ్చి కారు వస్తుంది కాబట్టి ఆమెకి కప్పు వస్తుంది. కాబట్టి ఇలా న్యాయం చేస్తే బాగుండని నా అభిప్రాయం. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? నాకైతే అలాగే ఉంది. ముగ్గురికి న్యాయం జరగాలని ఉంది, ముగ్గురికి న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నా. బిగ్ బాస్ టీము కొంచెం ఇక అలా చేయకుండా కంప్లీట్గా డబ్బులు డెమాన్కో 10-15 చేతిలో పెట్టి విన్నర్ ఎవరంటే ఇక తనూజాని చేసి ఇక తనూజాకే డబ్బులు మొత్తం ఇచ్చి అవన్నీ చేస్తే మాత్రం అన్యాయం కళ్యాణ్కే జరిగినట్టు. ఎందుకంటే ఓట్లు నాకు తెలిసి పెద్ద తేడా ఉండనప్పుడు అలా చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఒకవేళ ఎవరికి ఎక్కువ ఉన్నా, స్లైట్ మార్జిన్ ఉన్నా కూడా ఇద్దరికి న్యాయం చేస్తేనే బాగుంటుంది అని నా అభిప్రాయం. బిగ్ బాస్ టీం ఏం చేస్తుందో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. వాళ్ళు ఎవరు కప్పు గెలిచినా ఫీల్ అవ్వరు, కళ్యాణ్ కానీ తనూజ కానీ. కానీ వాళ్ళు లేని ఫ్యామిలీ నుండి వచ్చిండు, ఆ అబ్బాయి జాబ్ వదులుకొని వచ్చిండు, ఆ అబ్బాయి ఇంత కష్టపడి ఏడు దాకా వచ్చిండు. కాబట్టి ఆ అబ్బాయికి కూడా న్యాయం చేస్తే బాగుంటుంది.